అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావరుచులు బై మీ శ్రావ్స్. ఈరోజు వావరుచులలో ఎగ్ టమాటా కర్రీ చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో ఈజీగా తయారు చేసుకోవచ్చు. రైస్ చపాతీ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీ కోసం బాయిల్ చేసిన 6 కోడిగుడ్లను తీసుకుంటున్నాను. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్క కోడిగుడ్డను తీసుకొని చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న సాల్ట్ మరియు కారం యొక్క మిశ్రమాన్ని దీనిలో స్టఫ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన అన్ని గుడ్లను కూడా చిన్నగా ఘాట్లు పెట్టుకొని స్టఫ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టుకోవాలి. గిన్నెలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. మనం స్టఫ్ చేసి సిద్ధం చేసుకున్న ఎగ్స్ని దీనిలో వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ఎటువైపు అయితే ఘాట్లు పెట్టుకున్నామో అటువైపుగా ముందు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిగిలిన వైపు ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన గుడ్లను కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ ముందుగా ఫ్రై అయిన గుడ్లను ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని గుడ్లను ఫ్రై తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చిలను నిలువుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీనిలో ఒక రెమ్మ వరకు కరివేపాకుని యాడ్ చేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుంటూ వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బాగా పడిన 3 మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి యాడ్ చేయడానికి చింతపండు రసాన్ని 1 నిమ్మకాయ సైజ్ అంతా నేను ముందుగా నానబెట్టుకున్నాను. ఈ చింతపండు రసాన్ని 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. మనకు కావాలనుకుంటే మరొక 1/2 కప్ చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. మనం యాడ్ చేసుకున్న చింతపండు రసం, ఉప్పు, కారం ఎగ్స్ బాగా పట్టాలి కనుక మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 2 to 3 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇదే విధంగా ఉండేటప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఎగ్ మసాలాని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొత్తిమీరని యాడ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ టమాటా కర్రీ అనేది రెడీ అయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వావరుచులు బై మీ శ్రావ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.